సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సేఫ్ గా ఉన్నాడు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అగ్ని ప్రమాద సమయంలో పొగ వ్యాపించడంతో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చిన్న గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో మెగా కుటుంబం ఊపిరి పీల్చుకుంది. రైట్, ఈ అగ్ని ప్రమాద ఘటన గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని ఒక పాఠశాలలో ఆయన అక్కడ చదువుకుంటున్నారు. అయితే అక్కడ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అక్కడ ఒకసారిగా అగ్నిమాపకాలు రావడంతో కూడా అక్కడ స్కూల్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే స్థానికులు కూడా అక్కడ ఉండే పిల్లలను కూడా వాళ్ళు సురక్షితంగా బయటకు తీసుకురాగలరు. అయితే ఈ ప్రమాదంలో కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆయన స్వల్పంగా గాయాలయ్యి, అలాగే అక్కడ ఉండే ఒక్కసారిగా మంటలు రావడంతో పొగ కూడా ఊపిరి చాలామంది పిల్లలు కూడా అక్కడ పొగను పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలందరూ కూడా వాళ్ళు హాస్పిటల్కి తరలించారు స్కూల్ యాజమాన్యం. అయితే ఈ నేపథ్యంలో మెగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కూడా స్వల్ప గాయాలయ్యి అతను ఊపిరి పీల్చుకోవడంతో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతన్ని హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రస్తుతం అతను చూసుకునే మటుకు అంటే మెగా కుటుంబం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఒక కుటుంబం విషయంలో కూడా వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం చూసుకుంటే అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరి కాసేపట్లో అతను హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం అని చెప్పి అక్కడ యాజమాన్యం కూడా చెప్తున్నారు. అయితే మొత్తం చూసుకునే మటుకు ఈ ప్రమాదం నుంచి అతను పూర్తి ఆరోగ్యంతో కూడా అతను మరి కాసేపట్లో కూడా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ హాస్పిటల్లో సిబ్బంది పూర్తి స్థాయిలో అతను వైద్యం అందించారు. దాని తర్వాత కూడా చిన్నపాటి గాయాలు ఉండడంతో కూడా అతనికి మొత్తం పూర్తి స్థాయిలో చికిత్స అందించారు. అయితే మరి కాసేపట్లో అంటే సాయంత్రంలోగా కూడా అతన్ని మార్క్ శంకర్ని కూడా హాస్పిటల్ నుంచి కూడా సింగపూర్లోని హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం అని చెప్పేసి కూడా మనకు సమాచారం. దీంతో ఒకసారిగా మార్క్ శంకర్ ఈ ప్రమాదం నుంచి ఆరోగ్యంగా ఆయన బయటపడుతున్నందుకు కూడా మెగా కుటుంబం కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే విశాఖ పర్యటన ముగించుకొని ఆయన హైదరాబాద్కి బయలుదేరారు. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో సింగపూర్కి చేరుకుంటారు. దాని తర్వాత కూడా తన చిన్న కుమారుని కూడా పరామర్శించి అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.